సార్ ध्वज गीत शुरू करेंगे। वंदे मातरम सुजलाम सुफलाम मलयजशीतलाम सस्यश्यामलाम मातरम वंदे मातरम शुभ्रज्योत्स्ना पुलकितयामिनी स्वामी गारू स्वामी गारू स्वामी राजू गारू వెంకట సత్యనారాయణ గారు సత్యనారాయణ తిమ్మాపురం మహేందర్ రెడ్డి తొందర 5 నిమిషాలు ఇవ్వాలి. పక్క శ్రీనాథ్ క్యాప్ పెట్టబ్బా ఈ సేవదళులు పక్క శ్రీనాథ్ వీళ్ళ స్వీట్ మెమొరీ ఫస్ట్ టైం రాష్ట్ర అధ్యక్షుడు మీకు ఇవ్వడం. రవి యాదవ్ పక్క శ్రీనాథ్ వచ్చినా శ్రీనాథ్ బాలరాజ్ గౌడ్ రవి యాదవ్ బాలరాజ్ గౌడ్ నాయక్ బాలరాజ్ గౌడ్ నాయక్ మోహన్ రెడ్డి కొంత మోహన్ రెడ్డి తొందర తీసుకునే పక్క జరగాలమ్మా. మోహన్ రెడ్డి విజయ్ కుమార్ ఎంఎస్ విజయ్ కుమార్ వచ్చాయి. విజయ్ కుమార్ రెడ్డి అన్ని కెమెరా పంపిస్తా దీనికి మాధవ్ పేరు నరసింహ గారు మోహన్ రెడ్డి వచ్చిందా? మోహన్ రెడ్డికి ఇచ్చింది కదా తిరుమల కవిత కండవేదయ్యా కాంగ్రెస్ కార్యకర్త కండవలు ఎందుకు రావద్దు. తావతి నరసింహరెడ్డి ఎండి ఇబ్రాహిం అంకటి బాలయ్య ఇబ్రాహిం ఉందా చేయలేపాలి. ఇబ్రాహిం రమ్మనయ్యా నేను ఇబ్రాహిం మేడం నీ పేరు పేరు మోహన్ బాబు ఇంజన్ నరేష్ నాడు సయ్యద్ సలీం యారుంటా సలీం తొందర గుండు నరసింహగౌడ్ తొందర గుండు నరసింహ గుండు నరసింహ అమరేందర్ రెడ్డి జితేందర్ రెడ్డి ఇంకా దిలీప్ కుమార్
కుమార్ విజయ్ కుమార్ వచ్చాయి చిరంజీవి నాయక్ సంజీవ్ నాయక్ ఏది చిరంజీవి నాయక్ చిరంజీవి నాయక్ చిరంజీవి నేను ఇంకా పిల్లలు ఉంటాను రమేష్ యాదవ్ వచ్చాయి తొందర ఇంకా చెరుకు శివయ్య చెరుకు శివయ్య పెట్టాను ఆలియా హైదర్ 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 చుక్క నిర్మల నిర్మల తల్లి చెల్లె పక్కన ఇంకా పెడతావు వెంకటరెడ్డి భద్ర లింగస్వామి వచ్చేసి సాయిలు చింతల మొదటిసారి అనుకుంటా నేను రాష్ట్ర అధ్యక్షుడు వచ్చి స్వయాన మరి ఈ జిల్లా కార్యవర్గ సభ్యులకు మరి వారి చేతుల ద్వారా ఈరోజు మీకు ఇచ్చిన ఏది ఈ యొక్క మీ అపాయింట్మెంట్ పత్రాలు మీ చేతికి ఇచ్చిన సందర్భం మీతోటి ప్రమాణం కూడా చేపించిన కార్యక్రమం బహుశా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగలే. మరి ఇది ఇక్కడ మన యాదాద్రి భువనగిరిలో జరగడం చాలా సంతోషం. అధ్యక్షుల వారికి ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే వారు బిజీ షెడ్యూల్ కూడా భువనగిరికి వస్తే నేను భువనగిరిలో ఖచ్చితంగా అందరినీ కలుసుకొని కార్యవర్గ సభ్యులకు మీ చేతిలో స్వయాన నేను ఇస్తాను చెప్పిండ్రు. ఈరోజు బిజీ షెడ్యూల్ ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి అధ్యక్షుల వారు కూడా ఇక్కడ నిర్మట పోయి ఈరోజు రైతు భరోసా కార్యక్రమం మొదలుపెట్టే కార్యక్రమం చేస్తున్నారు. మరి అట్లనే అక్కడ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ కూడా ఓపెన్ చేసే కార్యక్రమం కూడా జరుగుతుంది. ఈ మధ్యనే ఆయిల్ పామ్ ఎంకరేజ్ చేసే కార్యక్రమం గొప్పగా జరుగుతుంది. మరి ఆ తుమ్మల నాగేశ్వరరావు గారు వారు కూడా మనందరినీ కూడా ఇన్వైట్ చేసిండ్రు. చాలా మంది రైతులు మన ప్రాంతం నుంచి కూడా పోతున్నారు. అధ్యక్షుల వారు కూడా అక్కడికి తొందరగా పోయేది ఉంది. అయినా ఉన్న తక్కువ సమయంలో మరి ఈరోజు మనకు సమయం ఇచ్చినందుకు చాలా సంతోషం. వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. మరి చాలా సంతోషం. ముఖ్యంగా నూతన కార్యవర్గ సభ్యులకు నేను ఒక సూచన చేయదలుచుకున్నా. ఇక్కడ అంటే నేను కూడా అధ్యక్షునిగా ఉంటుంది. మా సంజీవాన్ని ఎట్లా అధ్యక్షుడు ఉన్నానో నేను కూడా అధ్యక్షుడు ఉంటుంది. అది కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధ్యక్షుడు ఉంటుంది. దాదాపు 5 ఏళ్ల పాటు అధ్యక్షునిగా ఉండి అనేక పోరాటాలు చేసినాం. ఏ పోరాటం ఏ ఒక్క మీటింగ్ ఏది వదిలిపెట్టకుండా భువనగిరి జిల్లా కేంద్రం కాబట్టి ప్రతి విషయంలో కార్యకర్తలతో వెన్నంటూ ఉండి మరి ఆ కార్యక్రమాలు చేసిన కార్యక్రమం మనందరిది, నాది మీది మనందరిది. ఈరోజు పార్టీ మరి ప్రభుత్వానికి అధికారంలోకి రావడానికి మనందరం కూడా కార్యక్రమం మరి ఆ విధంగా ఆ రోజు నేను కూడా మీతో పాటు ఉన్నా. కానీ నేను నా చేతుల మీదుగా కూడా అయినా ముఖ్యమైనది నా చేతుల మీద కూడా ఆ రోజు పిసిసి అధ్యక్షులు గారు మరి ఆ రోజు రేవంత్ రెడ్డి గారు ఉండ్రి, అంతకుముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉండ్రి. సరే ఆ రోజు నేరుగా మనమే ఇచ్చిన సందర్భం. అధ్యక్షులు వచ్చేప్పుడు ఎవరు ఇయ్యలే. ఈరోజు నేరుగా మీ యొక్క అపాయింట్మెంట్ లెటర్స్ మేము ఇచ్చేది ఆ రోజు. అయితే దీనికి ఒకటి ఎందుకు నేను చెప్తా ఉన్నంటే ఈ జిల్లా కార్యవర్గం అనేది మేము మీకు అపాయింట్మెంట్లు ఇస్తున్నాం. పిసిసి అధ్యక్షుల వారి లెటర్లు మేము డైరెక్ట్ గా ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. సంబంధ ఎమ్మెల్యేలు కానీ ఆ రోజు ఇన్ఛార్జ్లను కానీ ఇచ్చినాం, జిల్లా అధ్యక్షులను కానీ ఇచ్చినాం. కానీ ఈరోజు ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులు ఉంటారు. ఓ ఎంపీపీ ఉంటాడు, జెడ్పీటీసీ ఉంటాడు, ఎంపీటీసీ ఉంటాడు, సర్పంచ్ ఉంటాడు. వీళ్ళందరికీ వాళ్ళ యొక్క విధులు ఉంటాయి. మరి యొక్క జిల్లా కమిటీ సభ్యులకు కూడా వాళ్లకు సమాన ప్రతిపత్తి ఉండాల్సిన అవసరం ఉంది. మీరు పనిచేయాల్సిన అవసరం ఉంది. దానికి మేము కూడా తోడ్పాటు అందించాల్సిన అవసరం ఉంది. మీరు కూడా ఆ స్థాయిలో నిలబడి మీరు ముందుకు వస్తే మీరు ఆ స్థాయిలో మీరు పనిచేయగలుగుతారు. అది మాత్రం గత కొన్నేళ్లుగా మేము చూస్తున్నాం. అది మాత్రం పూర్తిగా మిస్ అయిందని చెప్తా ఉన్నా. అధ్యక్షుల వారికి ఈరోజు చెప్తున్నాం, అన్న మీరు మీ యొక్క అధ్యక్షతన ఈరోజు ఇస్తున్నారు. పార్టీ గట్టి నిలబడాలంటే మా పులి జగన్ వారికి కూడా చెప్తున్నాం. ఈ ఈరోజు ఎవరైతే కార్యకర్తలకు ఈ పదవులు వచ్చినాయో వారు బాధ్యత తోటి వాళ్ళు పనిచేయాలి. ఆ బాధ్యత తోటి వాళ్ళు పనిచేయడానికి పెద్దలు కూడా సహకరిస్తే
మరి ఒక అడిషనల్ లీడర్షిప్ పార్టీ ప్రభుత్వ ప్రజాప్రతినిధులతో పాటు పార్టీ ప్రాతినిధ్యం కూడా పెరుగుతుంది. ఎందుకంటే పార్టీ కోసం పనిచేయాల్సిందే మీరు కాబట్టి మరి ఆ బాధ్యతను సక్రమంగా నిర్వహించడానికి మనం అందరం కలిసి పనిచేయాల్సిన అవసరం కూడా ఉందని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. సరే, ఏదున్నా మీ అందరికీ కూడా నూతనంగా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యత తీసుకున్నటువంటి కార్యవర్గ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు చెప్తున్నాం. పార్టీ అధ్యక్షుల వారు వచ్చి మనం ఎట్లుండాలి, మన తెలియని చాలా ఉన్నాయి, ఆయన ద్వారా మనం తెలుసుకోవాలి. మనం తెలుసుకొని మన గ్రామాలలో చెప్పాలి. నేర్చుకునే అలవాటు ఉంటే ఖచ్చితంగా లీడర్ ఎదుగుతారు. నాకు అంతొచ్చు అని ఫోన్లో మాట్లాడితే ఏం రాదు. దయచేసి ఇప్పుడు ఎవరైతే నియామకాతి పత్రాలు తీసుకొని వాళ్ళు కూడా ఒక మంచి బడ్జెట్ మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న బడ్జెట్ పెట్టింది కాబట్టి గ్రామాలలో ఏ రకంగా మనం బడ్జెట్ పెట్టాం, ఏ రకంగా బీసీలకు, ఎస్టీ ఎస్సీ మైనార్టీలకు గతంలో పెట్టినంత బడ్జెట్ పెట్టాం కాబట్టి మీరు గ్రామాన ఈ బడ్జెట్ విషయాలు చర్చ జరిగే విధంగా చేయాలి. కాంగ్రెస్ పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా, ఏ ధర్నా చేయమన్నా, లేకపోతే ఏ కార్యక్రమం చేయమన్నా, మన ప్రభుత్వ స్కీమ్లు ప్రజల్లో తీసుకుపోవాలన్నా మీరు బాధ్యతగా పనిచేయాలి. ఒక్కొక్క నియోజకంలో 2 లక్షల మంది ఉన్నారు. మరి ఇలా మన జిల్లాకు సంబంధించి ఇన్ని లక్షల మందిలల్లా మిమ్మల్ని పార్టీ ఏఐసిసి పార్టీ గుర్తించి మీకు బాధ్యత ఇచ్చింది కాబట్టి ఏకి చిన్న పదవి అనుకో. చాలా మంది అంటున్నారు నేను జనరల్ సెక్రటరీ, నేను ఉపాధ్యక్షున్నా, నేను ట్రెజరర్ అన్నా, లేకపోతే నాకు ఈ నెంబర్ అంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో పిసిసి అధ్యక్షుని దగ్గర మీ పేరుందంటే అది మన అదృష్టంగా భావించాలి. కాంగ్రెస్ పార్టీలో ఫస్ట్ మీ పేరు వచ్చిందంటే రేపు రాబోయే రోజుల్లో పదవులకు కావచ్చు, స్థానిక సంస్థలకు కావచ్చు, నామినేటెడ్ కావచ్చు, రాష్ట్ర రాజకీయాలకు మీ అవసరం ఉందని గుర్తించి మీకు ఇచ్చినట్లు లెక్క. అది చిన్నదా పెద్దగా కాదు. మీరు ఏ రకంగా రేపు పనిచేస్తారో, పార్టీకి ఏ రకంగా కమిట్మెంట్ గా పనిచేస్తారో, ఇక పత్రమే తీసుకుని నాకు పోస్ట్ వచ్చింది దాని మీద లెటర్ కొట్టించి నేను కార్ కంటించుకుంటా లేకపోతే జేబులో పెట్టుకుంటా అంటే జిల్లా బాడీ మీటింగ్ 3 సార్లకు రాకపోతే ఆ పదవి కట్ అవుతుంది. పిసిసి ఇచ్చిన ఆదేశాలు కనుక మీరు 3 సార్లు మీటింగ్లకు అటెండ్ కాకపోతే ఆ పదవి కట్ అవుతుంది. మళ్ళా మీకు బ్రహ్మదేవుడు దిగొచ్చిన మా రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పినా, లేదా మా ఎమ్మెల్యేలను మేము చెప్పినా, మా ఎంపీ చెప్పినా, పిసిసి అధ్యక్షుడు మాత్రం పార్టీని క్రమశిక్షణ నడుపుతున్నాడు. పనిచేయడానికి తప్పకుండా ఏ రకంగా అవకాశం నియామకాలు అందజేయడం అంటే వారిని ఒక రకంగా ఉత్తేజపరచడం, వారికి ప్రోత్సహించడం, పార్టీ స్థితిగతులు తెలపడమే కాకుండా వారి బాధ్యతని గుర్తు చేసేటట్టు అవకాశం ఇవాళ మీకు దక్కిందనే మాట ఈ కింద మనవి చేస్తాము. మిత్రులారా, మీరు కానీ మీ ద్వారా తెలంగాణ ప్రజలు కానీ తెలుసుకోవాల్సింది కాంగ్రెస్ పార్టీ గొప్పతనం. కాంగ్రెస్ పార్టీ మీ పార్టీ, మన పార్టీ, మనందరి పార్టీ, ప్రజల పార్టీ. కులాలకి, మతాలకి, ప్రాంతాలకు అతీతంగా అందరినీ సమానంగా చూసే పార్టీ ఏదైనా ఉంది ఈ దేశంలో అంటే అది కాంగ్రెస్ పార్టీ. 100 ఏళ్ళు దాటి ఘనమైన చరిత్ర కలిగినటువంటి పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ. దీనికి తోడు ఎందరో మంది మహానుభావుల యొక్క త్యాగాల మీద నిర్మాణమై, పునర్నిర్మాణమై ఇలా పటిష్టంగా ఉన్నటువంటి పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ. శ్రీమతి ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణాలు ఇచ్చి వ్యక్తులు ఈ పార్టీలో ఉన్నారు. గాంధీ మొదలుకొని ఇవాళ ఖర్గే వరకు అనునిత్యం పార్టీ కోసం శ్రమిస్తూ ఈ దేశం సుఖంగా ఉండాలి, పటిష్టంగా ఉండాలని కోరుకునేటువంటి వ్యక్తులు నిస్వార్థంగా ఉండాలంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఇవాళ ఇతర పార్టీలు చూస్తూ ఉన్నాం. మోడీ గారిదే ఉదాహరణ తీసుకుందాం. ఛాయ్ అమ్మి వచ్చిన గొప్పలు చెప్పుకునే మోడీ, వారి కుటుంబ సభ్యులు కానీ, వారు కానీ, వారి పార్టీ కానీ ఈ దేశ నిర్మాణంలో, ఈ దేశ స్వాతంత్రంలో ఏదైనా పాత్ర ఉందా? ఇలా బీజేపీ వారు గట్టిగా ఇగో మా నాయకుడు ఈయన ఉన్నాడు, ఈయన దేశ స్వాతంత్రంలో పాల్గొన్నాడని చెప్పగలుగుతారా? ఒక్కడంటే ఒక నాయకుడు ఉన్నాడా? ఆ చెప్పుకునే వీర సావర్కర్ కూడా
బ్రిటిష్ వాళ్ళ దగ్గర మోకరినటువంటి చరిత్ర. ఎవరు లేక మన నాయకుడు అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ని వారు లాక్కునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారు ఇలా దేశం కోసం త్యాగాల కోసం మాట్లాడతారు. స్వార్థం, పదవిలో ఉండాలనే ఆకాంక్ష, దానివల్ల ఇలా కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి నిరంతరం అధికారంలో ఉండే ప్రయత్నం చేస్తున్నటువంటి బీజేపీ నాయకులకి సర్వం కోల్పోయి, తాత ముత్తాతల్ని కోల్పోయి, తాత ముత్తాత ఇచ్చిన ఆస్తులు కోల్పోయి, కనీసం ఉండటానికి ఇల్లు లేనటువంటి రాహుల్ గాంధీకి, మోడీకి పొంతలు ఎక్కడా అని అడుగుతా ఉన్నాను. పార్లమెంట్ సభ్యత్వం రద్దు చేస్తే ఉండటానికి ఇల్లు కూడా లేదు రాహుల్ గాంధీ గారు. ఆస్తులు త్యాగం చేశారు, ప్రాణాలు త్యాగం చేశారు. వాళ్ళ గురించి ఇవాళ ఈ మతోన్మాదులు మాట్లాడుతూ ఉంటారు. ఇతరుల ఈ మాట ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఇంత గొప్ప నాయకులు స్థాపించి ఇవాళ నాయకత్వం వహిస్తున్నటువంటి పార్టీల్లో ఒక ఉద్యోగ అవకాశాలు 32% రాజకీయంగా అవకాశాలు, 2 చట్టాలని అసెంబ్లీలో బీజేపీ నాయకులు ఓటేశారు, టీఆర్ఎస్ నాయకులు ఓటేశారు, ఎంఐఎం నాయకులు ఓటేశారు, సిపిఐ సిపిఎం నాయకులు ఓటేశారు. తీరా బిల్లు గవర్నర్ దగ్గరికి వెళ్తే బీజేపీ ఆపిపెట్టింది. ఆపిందా లేదా? గవర్నర్ ఆపడం అంటే ఎవరిని ఆపినట్టు? గవర్నర్ వ్యవస్థ ఎవరు ఆధ్వర్యంలో పనిచేస్తుంది? సెంట్రల్ ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేస్తుంది. 2 చట్టాలు ఆపినారు. రేవంత్ రెడ్డి గారు స్వయంగా ఎమ్మెల్యేలు ఎంపీలు అందరినీ తీసుకొని 2 మార్లు ఢిల్లీకి అడిగినాం. ప్రధానమంత్రి టైం అని ఇయ్యలే. ఇప్పటి వరకు కూడా చట్టాలని ఒత్తిపెట్టినారు, తొక్కిపెట్టినారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? ఇచ్చిన మాట నిలబెట్టుకునే దశగా నేను ముఖ్యమంత్రి గారు అనిల్ రెడ్డి గారితో మాట్లాడాం, ఐలే గారితో మాట్లాడాం, శామ్యుల్తో మాట్లాడాం, కిరణ్తో మాట్లాడాం. చెప్పాం, మీ దగ్గర ఎన్ని జనరల్ సీట్లు ఉన్నాయి? 10 ఉన్నాయి. 10లో 2 మీరు బీసీకి రిజర్వ్ చేయండి, ఇది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన కమిట్మెంటు అని ఒప్పించి మెప్పించి మనం 60% పైగా మున్సిపల్లో, సర్పంచ్లో, వార్డులలో బీసీలకు అవకాశం ఇచ్చాం. ఈయన మున్సిపల్ చైర్మన్లు ప్రభుత్వ పరంగా మనకు వచ్చింది 28%. మనం ఇచ్చింది ఎంత? 52% మున్సిపల్ చైర్మన్స్ ని బీసీలు చేశాం. ఎస్, భువనగిరిలో 2 జనరల్ భువనగిరిలో ఉంటే 2 బీసీ చేశాం. యావత్ రాష్ట్రంలో చూస్తే 52 నుంచి 50% వరకు మనము మున్సిపల్ చైర్మన్స్ బీసీలు చేస్తాం. నిజామాబాద్ మేయర్ నా ఊర్లో కూరగాయలు అమ్ముకున్న ఒక ఉమారాన్ని మేయర్గా చేసిన, ఇప్పటికీ కూరగాయలు అమ్ముకుంటుందామె. ఒక ముదిరాజ్ బిడ్డను తీసుకొచ్చి మేయర్ చేసినాం. అది వేరే పార్టీలో సాధ్యం అవుతుందా? కేవలం కాంగ్రెస్ పార్టీలో సాధ్యం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ యొక్క పునాదుల్లో బీద ప్రజాని యొక్క గుండె కొట్టుకుంటా ఉంటుంది. గ్రామాల్లో ఉండేటువంటి నివసించే ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ గుండె కొట్టుకుంటా ఉంటుంది. దాని కారణంగానే ఇవాళ రిజర్వేషన్ కేంద్ర ప్రభుత్వం బీజేపీ నాయకులు ఆపినా మనం ఇవాళ 50% పైగా బీసీలకు రిజర్వేషన్ ఇచ్చినాం, ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ పెంచినాం. అందుకే నేను చెప్పాను, ఇది అందరి పార్టీ, అన్ని కులాల పార్టీ, అన్ని మతాల పార్టీ, అన్ని ప్రాంతాల పార్టీ. ఇలా మోసం చేశారు కేసీఆర్ గారు, మళ్ళీ ఇప్పుడు అక్కడక్కడ కనబడుతున్నారు. నేను మీ అందరి భరోసాతో చెప్తా ఉన్నా, ఈ రాష్ట్రంలో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ మొలవదు, గుర్తుపెట్టుకోండి. అక్కడక్కడ కులం మతం పేరు చెప్పే బీజేపీతోనే మనకు కొంత ఫైట్ ఉంటుంది తప్ప టీఆర్ఎస్ పార్టీ మళ్ళీ మనుగడ సాధించే పరిస్థితి లేదు. కారణం ఏంటంటే ప్రజలు వారిని పునాది నుంచి పీకేశారు. అసెంబ్లీలో కొన్ని సీట్లు ఇచ్చారు, చూశారు. పార్లమెంట్లో 0 సీట్లు ఇచ్చారు. మన సర్పంచ్ ఎన్నికల్లో కూడా మన మీద మన వారు పోటీ చేసుకుంటే కొన్ని సీట్లు వచ్చాయి తప్ప అది ఆ పరిస్థితి కూడా లేదు. దోచుకున్న వారికి ప్రజలు ఎందుకు ఆదరిస్తారు? రాష్ట్రాన్ని సమూలంగా దోచుకుని ఆ పార్టీని ఆదరించే సమస్య లేదు. నేను మీ అందరికి ఒక మనవి, భువనగిరి నుంచి మొదలు పెడుతున్న ఈ కార్యక్రమంలో భాగంగా మీకు ఇచ్చే సమాచారం ఒక్కటే, మీరు కష్టపడి కాంగ్రెస్ ఇచ్చినటువంటి అభివృద్ధి సంక్షేమ ఫలాన్ని ప్రజలకు తీసుకెళ్తే ఇవాళ 119 సీట్లు ఉన్నాయి, 100 సీట్లు గెలుస్తాం సుమారు. ఎలక్షన్ డీలిమిటేషన్ వచ్చి 160 పైన సీట్లు పోతే 140 సీట్లు గెలుస్తాం మనం. వాతావరణం గ్రామంలో రకం ఉంది. ప్రజలు మనం ఇచ్చే సంక్షేమాన్ని, మన ఫలాల్ని రుచిగా ఆస్వాదిస్తూ ఉన్నారు, కృతజ్ఞత భావంతో ఉన్నారు. కాబట్టే
సర్పంచ్ ఎలక్షన్లో మున్సిపల్ ఎలక్షన్ మనకు ఆ ఓట్లు వేసినారు. వచ్చే ఎన్నికల్లో కూడా అదే పరిస్థితి ఉంటుంది. రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో, సోనియా గాంధీ గారు, ఖర్గే రాహుల్ గాంధీ యొక్క మార్గదర్శనంలో ఈ రాష్ట్రంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మంచి స్థానాలు గెలిచి అధికారంలోకి వస్తుంది. కార్యకర్తలు కొంత నిరుత్సాహంగా ఉన్నారు, వారందరికీ కూడా న్యాయం చేసే బాధ్యత నాది. ఎవరెవరైతే కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డారో కొంత ఆలస్యం కావచ్చు, మా రకరకాల కారణాలు ఉంటాయి, ఆలస్యం కావచ్చు, కానీ రకరకాల అవకాశాలు సర్పంచ్ కొందరైనారు, కార్పొరేటర్ కొందరైనారు, చైర్మన్లు కొందరైనారు, కౌన్సిలర్ కొందరైనారు, సొసైటీస్ ఇవ్వబోతా ఉన్నాం. వారికి కొంతమంది అవకాశాలు వస్తాయి. వచ్చే రోజుల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీలు వస్తాయి, నామినేటెడ్ పదవులు ఉంటాయి. ఏదో రకంగా కార్యకర్తలకు న్యాయం చేస్తాం. మీ బాధ్యత మాత్రం మరవకుండా నేను మళ్ళీ గుర్తు చేస్తా ఉన్నాను. పదవి వచ్చింది కదా సరిపోయిందని మాట కాదు. మేము ఎందుకు తిరుగుతా ఉన్నాం ఇవాళ? కాంగ్రెస్ పార్టీలో అవకాశాలు వచ్చినప్పుడు దాన్ని పరిపూర్ణంగా సద్వినియోగం చేసుకోకుంటే మళ్ళీ అవకాశాలు రావు. భగవంతుడు కూడా అవకాశం ఇచ్చి చూస్తాడు, మనం నిలబెట్టుకుంటే మరొక అవకాశం ఇస్తాడు. సో ఆ దశగా పనిచేయాల్సింది మీ అందరిని విజ్ఞప్తి చేస్తూ, మంచి నాయకత్వం నల్గొండ ఉంది. ఉమ్మడి నల్గొండ అంటే కాంగ్రెస్ పార్టీ కిల్లా. ఇలాంటి కిల్లాని కాంగ్రెస్ కిల్లాగానే కొనసాగే విధంగా మీ ప్రయత్నం ఉండాల్సిందిగా, ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు, రాహుల్ గాంధీ భావి ప్రధానమంత్రి అనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను.